సో రీసెంట్‌గా ఓటీటీలో వచ్చిన 3 ఫిల్మ్స్‌ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 1 'షెల్టర్'. జేసన్ స్టాథమ్ లీడ్ రోల్ చేసిన యాక్షన్ డ్రామా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. చాలా సింపుల్ స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ బ్లాక్స్ బావుంటాయి. అండ్ ఫాస్ట్ పేస్ నరేషన్ ఉంటది. అందువల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సో యాక్షన్ లవర్స్ ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా వచ్చేసి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 18+ కంటెంట్ ఏం లేదు సినిమాలో. నంబర్ 2 కార్మెనీ సెల్వం. సముద్రకని నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మంచి రిలేటబుల్ స్టోరీతో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి సీన్స్ అన్ని. డ్రామా కాబట్టి స్లో ఉంటుంది నరేషన్, బట్ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్కి కనెక్ట్ అవుతాం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా వచ్చేసి ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ అయితే ఏం లేదు. నంబర్ 3 దృఢం. మలయాళం నుంచి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో బాగుంటుంది. స్టార్టింగ్ చాలా స్లో ఉంటుంది, కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక ఫాస్ట్ పేస్ ఉంటుంది నరేషన్. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో థ్రిల్లర్ లవర్స్ అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా వచ్చేసి జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ అయితే ఏం లేదు. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.